నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఎవరున్నారంటే కస్తూరి ఉషా అమ్మ ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ ఈరోజు పంచతంత్ర కథల్లో నాకే కథ చెప్పబోతున్నారు? మనం చాలా ఎపిసోడ్స్‌లో స్నేహం అని గురించి మాట్లాడుకున్నాం. ఆ! ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి? హ్మ్. ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు? ఆ హ్మ్. స్నేహితుడు అన్నవాడు ఎలా ఉండాలి? హ్మ్. ఇక్కడ ఈరోజు మనం చెప్పే కథలో శత్రువుతో కూడా స్నేహం చేయాల్సొస్తుంది ఒక్కోసారి. ఓహో! ఇప్పుడు మనమైతే శత్రువు నుంచి శత్రువుతో స్నేహం చేసినప్పుడు ఎలా ఎలా ఉండాలనేది ఉండాలి? ఎంత ఓకే. జాగ్రత్తగా ఉండాలి? హ్మ్. ఒక్కోసారి తప్పదు. శత్రువుతో కూడా స్నేహం చేయాల్సొస్తుంది అవును. కొన్ని సందర్భాల్లో. అవును. అది ఎలా ఏం ఏం చేస్తే శత్రువుతో స్నేహం మనం సేఫ్‌గా ఉంటామన్నది ఒక రైట్. కథ అన్నమాట. హ్మ్. చెప్పాము ఆల్రెడీ నేను చెప్పాను. ఈ కథలో ఒక్క మనిషి కూడా ఉండడు. ఆ! వస్తు మనుషులున్నా కూడా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. ఇక్కడ మనకి నీతి చెప్పేది కేవలం జంతువులు, పక్షులే. ఆ! నిజం. ఎవరైతే ఏంటి నీతి తెలుసుకోవడానికి. ఆ! పక్షులు, జంతువులే ఉంటాయి. హ్మ్. ఇక్కడేంటంటే సాధారణంగా వల ఉంటుంది గదా! హ్మ్. ఈ వల అన్నది ప్రతి జంతువుకి ఒక శత్రువే ఆ! కరెక్ట్. రైట్. కదా! అవును. జాలరి చేపలు పట్టినప్పుడు పాపం చేపలకి వల శత్రువు అవుతుంది. ఆ! పక్షుల్ని పట్టుకునేటప్పుడు పక్షులకి శత్రువు అవుతుంది. ఇది ఏకైక శత్రువు అనుకుంటా. యు జంతువులు. యూనివర్సల్‌గా అవును. అన్ని జంతువులకి, పక్షులకి వల అన్నది చాలా. హ్మ్. ఇప్పుడు కూడా చూడు కొంతమంది మోసపోయారంటే ఎవరో వలేసారంటారు. అక్కడ అవును. మోసపోయిన వాళ్ళకి ఈ వల శత్రువే. ఆ! వలలో వల పడ్డాడు. ఆ! వలలో పడేశారు. పడింది ఆ! ఏదో ఒకటి. ఆ! ఈ వల అన్నది చాలా డేంజర్ అన్నమాట. సో, ఇక్కడ కూడా మనకి వల ఉంది. అది ఓకే. ఎలాంటి వల అంటే ఒక వేటగాడు జనరల్‌గా వేటగాడు వల వేసే పడతాడు. ఆ! చేపలని, పక్షులు గాని, హ్మ్. లేతే ఏదైనా సరే ఇలా హ్మ్. ఏదైనా పట్టాలంటే హ్మ్. వల వేసి పట్టుకుంటారు. హ్మ్. అయితే ఇక్కడ వల వేసి ప ప వేసినప్పుడు అందులో ఆహ్, ఒక పిల్లి పడుతుంది. హ్మ్. ఒక చెట్టు తొర్రలో పిల్లి ఉంటుంది. పిల్లి తిరుగుతూ ఉంటుంది కదా! హ్మ్. త్వరలోనేమో ఎలుక ఉంటుంది. అలాగే ఒక గుడ్లగూబ ఉంటుంది. ఆ! గుడ్లగూబ తిరుగుతూ ఉంటుంది. జనరల్‌గా చెట్ల మీద పక్షులు నైట్ టైమ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి కదా! ఆ! ఇక్కడ చూడు ఒకదానికొకటి అన్ని శత్రువులే ఓహ్! ఆ! కదా! రైట్. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటారు అవును. రైట్. అవును. కదా! సామెత. అది సామెత. ఆ! నిజంగానే పిల్లికి చెలగాటం పట్టుకొని చేజింగ్ ఆ! అది క్రేజ్‌గా అవును. అంటే సాధించింది తన తిండి. కానీ పాపం ప్రాణాన్ని చేతిలో పెట్టుకొని పరిగెత్తాలి ఎలక. ఆ! అంతే కదా! కదా! ఆ! సో, ఇక్కడ పిల్లి వలలో పడిపోతుందనమాట. హ్మ్. అయితే ఆ పిల్లి గూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు తిందామా? ఈ ఎలకని ఎప్పుడు తిందామా? అనుకుంటూ వచ్చినప్పుడు అనుకోకుండా ఈ వేటగాడు వేసిన వలలో ఈ పిల్లి పిల్లి ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోతుంది. ఆ! ఇక్కడ ఇంకొక ఇంకొక క్లైమాక్స్ ఏంటంటే ఇక్కడ ఈ గుడ్లగూబ ఎలకని పట్టుకోవడానికొస్తుంది. ఓహ్! ఆ! ఆ! ఎలకని పట్టుకోవడానికొచ్చినప్పుడు అబ్బా! ఇప్పుడు చూడు దే ఏ దేని దగ్గరికెళ్ళాలన్నా భయమే. అంతే కదా మరి. ఆ! ఆ! సో, ఆ కండిషన్‌లో ఎలక ఏం చేస్తుంది అంటే ఎంత అపాయంలో ఉపాయం గదా! ఇది. అంతే కదా! ఆ! అంత అపాయంగా ఉన్నప్పుడు అదేం చేస్తుందంటే ఎలక మెల్లిగా వచ్చి ఆ పిల్లి యాక్చువల్‌గా దీనికి ఫ్రెండ్ గాదు. ఆ! ఎలక, పిల్లి ఎక్కడైనా స్నేహితులుగా ఉంటాయి. ఇంకా అస్సలు. కుక్క, పిల్లి స్నేహం చేస్తాయి గానీ, అవును. చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల నుంచి మనం పెంచుకున్నా కూడా మన ఇంట్లో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అవునమ్మా. నిజంగా మీరు చెప్పింది కదా! చాలా మంది ఇళ్లలో ఇళ్ళలో ఇప్పుడు నేను చూస్తున్నాను. పెంచుకుంటారా? పిల్లి, ఎలక ఫ్రెండ్‌షిప్ అని చాలా బావుంటాయి. పిల్లి, కుక్క ఫ్రెండ్‌షిప్ అనేది చాలా ఆహ్, బావుంటది. కొంతమంది పిల్లులు ఇంట్లో పెట్టుకుంటారు. ఎలకలు తరవటం కోసమే ఆ! అంతే రైట్. ఆ! పెట్టుకుంటారు. అలాంటిది ఏం చేస్తుంది ఎలక మెల్లిగా నెట్‌లో ఉంది కదా! పిల్లి ప్రాబ్లమ్ లేదని కొంచెం ఆలోచిస్తుంది హమ్మయ్య! అని కొరుకుతున్నట్టు నటిస్తుంది. అయ్యో! ఏంటి వలలో చిక్కుకుపోయావా? అని ఒక సానుభూతి చూపించి, ఆ! ఎందుకు పైన గుడ్లగూబ దాన్ని చూస్తుంది. చూస్తోంది. ఆ! అమ్మో! ఇదెక్కడ ఎత్తుకుపోతుందో అని భయం కొద్దీ దాన్ని మెల్లిగా కొరుకుతున్నట్టు కొరుకుతుంది. ఆ! అనిపిస్తుంది. అబ్బా! ఇప్పుడు కష్టం పట్టుకోవడం కుదరదు. హ్మ్. నేను ఎందుకు గుడ్లగూబ రాలేదంటే, ఆ! అది వచ్చిందంటే దాని కాళ్ళు వలలో చిక్కుపోతాయి. అంతే. రైట్. అర్థమైందా? ఇప్పుడు దానికి ఇక్కడ ఒక వల శత్రువే. అంతే. ఆ! అమ్మో! ఇంత కష్టం కదా! ఇప్పుడు వద్దు అనేసి ఏం చేస్తుంది వెళ్ళిపోతుంది. హ్మ్. వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇది కొరుకుతున్నట్టుగా నటిస్తుంది. కొరకట్లేదు. హ్మ్. కొరికితే బయటకొస్తే పిల్లి మళ్ళీ డేంజరే కదా! అవును. అనేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే అప్పుడు ఎప్పుడైతే గుడ్లగూబ ఎగిరిపోయిందో హ్మ్. వెంటనే ఎలక వెళ్ళిపోతుంది. హ్మ్. ఇంక పిల్లిని కొరకాల్సిన అవసరం ఏముంది? అవును. కొరికితే పిల్లి దీన్ని ఉరుకుంటుందా? హ్యాపీగా ఆరగించేస్తుంది జస్ట్ కదా! ఆ! అమ్మో! అలా కాదని పిల్లి అంటుంది గదా! అలా కాదు అదేంటి నన్ను రక్షించవా? మనిద్దరం ఫ్రెండ్లీగా ఉందాం. అట్లా కాదు, ఇది కాదు హ్మ్. అంటే హ్మ్. సరే ఏం చేస్తున్నా అలా నేనెందుకు నువ్వు నన్ను ఇంకా కొరికి నన్ను కాపాడతావు అనుకున్నాను. ఇలా చేసావేంటి అని అంటుంది. హ్మ్. హేయ్! అలా కాదు నిన్ను నాకేమైనా పిచ్చా నిన్ను కాపాడటానికి? నువ్వు హ్మ్. నన్ను తినేస్తావు గదా! అంటే లేదు లేదు ప్లీజ్ నన్ను ఈ వల నుంచి హ్మ్. బయటికి కొంచెం తీసుకురండి. కాపాడి హ్మ్. లేతే వేటగాడు తీసుకుపోతాడు నన్ను అనేసి ఆ! అంటే కొంచెం జాలి చూపిస్తుంది. గబగబా కొరికేసి స్పాట్‌లో వెళ్ళిపోతుంది. ఆ! అది వలలోంచి బయటకొచ్చి
అనే లోపల ఎలక ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు పిల్లి ఏం చేస్తుందంటే గుడ్లగూబకి ఎలక దొరకలేదు. ఆ! సో, వన్ వే ఇట్ ఈస్ సేఫ్. ఆ! అంటే పిల్లి నుంచి ఎస్కేప్ అయిపోయింది. అవును. 2 శత్రువులు ఒకే టైంలో ఉన్న ఎలక శత్రువులు చాలా తెలివిగా తప్పించుకుంది. తప్పించుకుంటుంది. ఆ! సరే ఒకరోజు అదేం చేస్తుందంటే వెళ్తూ వెళ్తూ కలుగు దగ్గరకొచ్చి పిల్లి అడుగుతుంది ఎలకని. ఆ! ఏమని అంటే, "నువ్వు చాలా సహాయం చేశావు నాకు. నిన్ను నీ 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 సహాయం నేను జన్మలో మర్చిపోలేను. హ్మ్. కాబట్టి రేపు నువ్వు మా ఇంటికొస్తే నీకు నేను విందు పెడతాను" అంటుంది. ఆ! ఆ! అంటే ఆ! మామూలుగా ఒక ఆశ ఉంటుంది గదా! ఆ! విందు పెడతానంటే వెళ్ళకుండా ఎవరికైనా ఆ! ఆ! అది అనుకుంటుంది. ఎలక చాలా తెలివైంది. ఆ! ఎలకలు చాలా షార్పు. ఎక్కడో లేజీ ఎలకలకు చాలా తక్కువుంటాయి. హ్మ్. అది అంటుంది, "నువ్వు ఏం పెడతావో నాకు ఫుడ్ నాకు తెలుసు. ఆ! నేను గుడ్లగూబ నుంచి రక్షించుకోవడం కోసమే నీ నెట్ కొరికాను. ఆ! నీ వల్ల నేను కొరికాను. లేదంటే నేను చేసే దాన్ని కాదు. ఆ! కాదు. నా పని కాదసలు. ఆ! నిన్ను నమ్మి నేనెలా చేస్తాననుకున్నావు? ఆ! కాబట్టి నేను చెయ్యను. నేను దానికోసం కొరికాను. నువ్వు నువ్వు వేషాలేక వెళ్ళిపో" అని ఆ! బాగా చివాట్లు పెడుతుందనమాట. ఆ! ఇక్కడ మనకి చెప్పిన నీతేంటంటే, కొంతమంది తేనె పూసిన కత్తులంటారు. రైట్. అవునమ్మా. ఆ! చాలా తియ్యగా మాట్లాడుతూ, వెనకాల పెద్ద పెద్ద గోతులు తవ్వేస్తారు. రైట్ అమ్మా. హ్మ్. అలాగే ఆప్యాయంగా కౌలించుకుని వెనకాల నుంచి పొడి చేసేవాళ్ళు గూడా ఉంటారు. అవును. వెన్నుపోటు అంటారు దాన్ని. రైట్. కరెక్ట్. సో, ఇవన్నీ గ్రహించాల్సింది మనిషికి అవును. అవసరం. చాలా అవసరం ఉంది. ఆ! మాటలకి పడిపోయి, వాళ్ళిచ్చిన గిఫ్ట్‌లకి పడిపోయి, ఇది నేను ముఖ్యంగా అన్ని రకాల కేటగరీ మనుషులకి చెప్తున్నాను. హ్మ్. మంచి గిఫ్ట్‌లు ఇచ్చారని పడిపోయి మోసపోయిన ఆడపిల్లలకి చెప్తున్నాను. అలాగే చిన్న చిన్న చాక్లెట్స్ ఇవి తీసుకొని స్కూల్ పిల్లలు ట్రాప్‌లో పడిపోతున్నారు. అవునమ్మా. రైట్. కరెక్ట్. తర్వాత ఎలా ట్రాప్‌లో పడిపోతున్నారంటే, వాళ్ళొక మాఫియా దీంట్లోకెళ్ళిపోతున్నారు. బెగ్గర్స్ మాఫియాలోకెళ్ళిపోవచ్చు. అవును. లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. హ్మ్. మనుషుల్ని రవాణా ఇక్కడికి, చేసి అక్కడికి అవును. రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటున్నారు. అవును. అది కొన్ని కొన్ని చెప్పలేము, డిస్కస్ చేయలేని కండిషన్స్‌లోకెళ్ళిపోతున్నారు. అవును. రైట్. సో, ఈ టైప్‌లో వీళ్ళు ఎలా స్ట్రెయిట్ అవే వచ్చి ఎవరిని ఎత్తుకుపోట్లా. అవును. చాలా కూల్‌గా వల వేసి మోసం చేస్తుంది. అవును. కాబట్టి మనం శత్రువులతో ఒక్కోసారి అలాంటి వాళ్ళతో కూడా స్నేహం చేయాల్సి వచ్చినా మన జాగ్రత్తలో మనం యెస్. వాళ్ళ ఎప్పుడు కూడా వాడి ఒక అడుగుని మనం ఒక నిమిషం ముందే గ్రహించగలిగితే రైట్. ఎక్కడ మనం ట్రాప్‌లో పడిపోకుండా మనని మనం సేవ్ చేసుకోవటం. కరెక్ట్. అది మనకు చెప్పిన నీతి ఏంటంటే ఒక బుల్లి ఎలక ఈ కథలో. అంతే కదా! చిన్న ఎలకని ఏముంది మనకేదైనా నీతి ఏంటనేది ముఖ్యంగా హ్మ్. ఈ రోజుల్లో అవును. తెలుసుకోవాల్సిన కథల్లో నంబర్ 1 కథ అని నేనంటాను. ఎందుకంటే యెస్. మా చుట్టూ ఎలాంటి మనుషులుంటున్నారా అని హ్మ్. కొంతమందిని తెలుసుకోగలం, తెలుసుకోలేకపోతాం ఎంత అవునవును. తెలివైన వాడైనా. ఈ చాలా కథ మంది అందుకు చాలా కేసులు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. పక్కింట్లో వాళ్ళు, ఎదురింట్లో వాళ్ళు చాలా కూల్‌గా ఉంటూనే భయంకరమైన మోసాలు ఇరుక్కుపోయిన వాళ్ళున్నారు. అవునమ్మా. అవును. పిల్లల విషయాల్లో కానీ, పెద్దవాళ్ళ విషయంలో గానీ, ఆడపిల్లల విషయంలో ఎక్కడైనా కూడా అవును. ఎంత భయంకరంగా కూరుకుపోయినవి అవును. చాలా ఉన్నాయి. అవును. సో, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. హ్మ్. అది ఒక ఎలక దారం మనకి చెప్పినటువంటి నీతి కథ. నిజమే. ముఖ్యంగా ఆడపిల్లల విషయాల్లో అమ్మ. చుట్టూ ఎలాంటి మనుషులున్నా మనకి ఆ అవేర్‌నెస్ కంపల్సరీ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఇది ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అవునవును. హ్మ్. ఇది ఆడపిల్లలే కాదు. ఈ రోజు సెక్యూరిటీ మగ పిల్లలు కూడా చాలా అవసరం. అవునమ్మా. అవును. రైట్. కరెక్ట్. మగ పిల్లలు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఎన్ని రకాలుగా ఆడపిల్లలు ఉపయోగిస్తున్నారో, అన్ని రకాలుగా మగ పిల్లలు కూడా ఉపయోగిస్తున్నారు. అవునమ్మా. రైట్. ఇప్పుడు ఈ ఏవేమి చేయడానికి మగ పిల్లలు ఉపయోగిస్తున్నారో, వాళ్ళకసలు ఎవరు చేయిస్తారో కూడా తెలీదు. అవును. ఆ కరెక్టే. ట్రాప్‌లో పడిపోయి, ఇరుక్కుపోయి, ఫ్యామిలీ నుంచి దూరమైపోయి, హ్మ్. ఎన్ని భయంకరమైన కేసులు నడుస్తున్నాయి. అవును. ఎన్ని సినిమాలు చూసినా అంటే ఇలాంటివి సినిమాల్లోనూ చూపిస్తున్నారు. ఇప్పుడు మీలాగా కథలు చెప్పేవాళ్ళు ఎలా ఉంటున్నా కూడా ఏది విన్నా మనం నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. అది ఫైనల్లీ ఇప్పుడు తెల్లారి లేస్తే న్యూస్ పేపర్‌లో ఎక్కడో జరిగింది కాదు. చాలా సార్లు మన పక్కింట్లో జరిగింది, మన బజార్‌లోనే జరిగిన కేసులు కూడా ఉన్నాయి. అవును. అమ్మో! అంటే క్రైమ్ దగ్గర దాకా ఉంది అని అర్థం. అవును. అవును. ఇది వాళ్ళ ఇంట్లో జరిగింది అనకండి. రేపు మీ ఇంట్లో కూడా జరగొచ్చు. సో, హ్మ్. షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. అది రైట్. అది జాగ్రత్తగా తెలుసుకోవాలి. కరెక్ట్. శత్రువుతో కూడా స్నేహం చేయొచ్చు హ్మ్. అవసరానికి. అవును. కానీ మనం శత్రువు వేసే ఒక అడుగుని, ఒక ముందడుగుని, ఒక నిమిషం ముందే మనం గ్రహిస్తే ఆ! మనని మనం కాపాడుకోగలిగిన వాళ్ళమవుతాం. రైట్. చాలా చక్కగా చెప్పారమ్మా. ఎందుకంటే ఇలాంటి కథలు నిజంగా రాసింది కూడా అంటే తెలుసుకోవడానికి ముందు జాగ్రత్తల కోసమే ఏ కథైనా ఇటు పంచతంత్ర కథ అయినా, ఇంకొక కథ అయినా, ఎలాంటి కథ అయినా ఇలాంటివి తెలుసుకోవడానికే మనకి ముందు జాగ్రత్తలుగా తెలుసుకోవడానికి మీలాంటి పెద్దవాళ్ళు మాకు అందుకే తెలియజేయడానికే మనకి వేమన పద్యంలో ఒకటుంటుంది చూడు. ఆ! చిన్న పిల్లలందరికీ వస్తుంది. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు.
పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, చుట్టానికి అందరూ ఒకలానే ఉంటారు. అవును. కానీ విశ్వదాభిరామ వినురవేమ, అవును. ఉప్పు కర్పూరాన్ని రుచి వాసన ఎలా జాడ మనం కనుక్కుంటామో అవును. ఆ పురుషులందు పుణ్య పురుషులు మనకి సినిమాలో కూడా చూపిస్తున్నారు. అవును. ఒకప్పుడు విలన్లు అంటే కొంచెం భయంకరంగా ఉండేవాళ్ళు, అవును. కానీ ఇప్పుడు విలన్లు హీరోల కన్నా అందంగా ఉంటున్నారు. రైట్. ఇప్పుడు అమ్మాయిలు హీరోల కన్నా కూడా విలన్స్ కి ఎక్కువ ఎక్కువ ఫ్యాన్స్ ఇష్టం. అయిపోతున్నారు. ఆ డౌట్ లేదు, అందులో తప్పలే. నేను డైరెక్ట్ గా అడుగుతాను క్లాస్. నాకు కూడా సోను సూద్ అంటే ఒక సినిమాలో విలన్ అయినా ఐ లవ్ హిమ్ ఆ అన్నమాట నిజంగా. అసలు వాళ్ళే చాలా అందంగా ఉంటున్నారు. ఆ! మరి ఆ విలన్ క్యారెక్టర్ అంటే ఆ! అంటే ఒక చెడు చేసే మనిషి ఆ హ్మ్. క్యారెక్టర్. అవును. క్యారెక్టర్. సహజంగా అవును. పర్సనల్ గా సోను సూద్ చాలా మంచివాడు అయి అవును. ఉండొచ్చు. కానీ సారీ కానీ ఆ సోను సూద్ క్యారెక్టర్ గారు. లేదు. ఆ క్యారెక్టర్ పరంగా కూడా వి లైక్ హిమ్ బికాజ్ ఆ యాక్షన్ అదంతా కూడా అంత అందంగా చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా చాలా సినిమాల్లో చాలా మంది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆ! హీరోస్ కంటే కూడా అవును. పైగా ఉత్తమ విలన్ ఒక సినిమా కూడా వచ్చింది, చూసేవాలేదు. చూసాను. అలాగే నంది అవార్డులు, పద్మశ్రీలు అన్ని విలన్లు కూడా వస్తున్నాయి. అవును. వాళ్ళ రైట్. నటన, నటన. వాళ్ళ చూపించిన క్రైమ్ కి వాళ్ళ వస్తున్నాయి. అంటే మనం దేన్ని ఎక్కువ ఆరాధిస్తున్నామో, ఉప్పు కర్పూరం పోయే ఒక పోలిక రెండు అని అవును. తెలిసి అలా ఉండిపోతున్నాం. ఓహో! ఈ రుచి వాసన కూడా ఒకేలాగా ఉంటాయి అని మన ఆలోచనలో ఉంటున్నాం. అవును. అది మరి ఆ రోజు చదువుకుని బై హార్ట్ చేసిన పద్యమే అయినా కూడా, దాన్ని నీతి చెప్పినా కూడా మళ్ళీ మనం అక్కడ ఇరుక్కుపోకుండా బయటకు వస్తే బాగుంటుంది. రైట్ అమ్మా. చాలా చక్కగా చెప్పారు. నిజంగా పంచతంత్ర కథల్లో నిజంగా ఇదొక మంచి కథనే చెప్పుకోవాలి. నిజంగా శత్రువులు మన చుట్టూ ఉంటారు. అలాంటి శత్రువులతో స్నేహం చేస్తూ కూడా జాగ్రత్తగా ఉండాలనేది ఫైనల్‌గా ఈ కథ నీతనమాట. అమ్మ మనకి మంచి కథ తెలియజేశారు ఇవాళ. ధన్యవాదాలమ్మ మీకు. ధన్యవాదాలు.